హలో ఎవ్రీవన్, ఇది మన లైను. ఇక్కడ ఒక ప్యాటర్న్ వచ్చింది, సెల్ సైడ్ వస్తుంది. ఆప్షన్లో ఇది మన లైను. ఇక్కడ ఒక ప్యాటర్న్ వచ్చింది, సెల్ సైడ్ వస్తుంది. ఇక్కడ ఒక ప్యాటర్న్ వచ్చింది, బై సైడ్ పోతుంది. ఇది మన లైను, పర్ఫెక్ట్గా ప్యాటర్న్ వచ్చింది, బై సైడ్ పోతుంది. ఇది మన లైను, పర్ఫెక్ట్గా ప్యాటర్న్ వచ్చింది, బై సైడ్ పోతుంది. ఇది మన లైను, పర్ఫెక్ట్గా ప్యాటర్న్ వచ్చింది, సెల్ సైడ్ వస్తుంది. హలో ఎవ్రీవన్, ఈరోజు నిఫ్టీ కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్, బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ ఇంట్రాడే జాక్పాట్ లెవెల్స్ వేసిన చార్టు వాట్సాప్లో పంపిన టైం చూస్తున్నారు. 9 గంటల 9 నిమిషాలు అని వేసింది. మార్కెట్ ఓపెన్ 9 గంటల 15 నిమిషాలు. సో మార్కెట్ ఓపెన్ అవ్వడానికి ముందే ఈ ఆప్షన్ జాక్పాట్ లెవెల్స్ వేసిన చార్టు వాట్సాప్లో పంపబడినది. దీని యొక్క పర్ఫార్మెన్సు ఇప్పుడు చూస్తాం. ఇంట్రాడే ఆప్షన్ ట్రేడింగ్ చేసుకోవడానికి ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే ఏ స్ట్రైక్ ప్రైసు వేగం ఉన్ను. మీ యొక్క ట్రేడింగ్ అనుభవంలో మీరు చాలా రోజులు చూసి ఉండొచ్చు, ఈ ఫ్యూచర్ క్యాండిల్స్ లేదు స్పాట్ క్యాండిల్స్ పైన పోతూనే ఉంటుంది. అప్పుడు కాల్ ఆప్షన్ పైన పోవాలి కదా, కాల్ ఆప్షన్ మెల్లగా పోతుంది. ఇది కొంచెం ఇలా పడింది అనుకోండి, ఇది వేగంగా పడిపోతుంది. అప్పుడు స్ట్రైక్ ప్రైసు ఏది తీసుకోవాలా అనేది చాలా ముఖ్యం ఇంట్రాడే ట్రేడింగ్కి. ఇప్పుడు మీరు చూస్తున్నది నిఫ్టీ యొక్క ఫీచర్. సో ఇక్కడ క్యాండిస్టిక్ ప్యాటర్న్ వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. ఈ క్యాండిస్టిక్ ప్యాటర్న్ సెల్ దాటి పోతుందా, బై దాటి పోతుందా అని చూడాలి. ఇది సెల్ దాటి వస్తుంది. సెల్ దాటి వస్తుంది అంటే మన సెల్ సైడ్ ఎన్ని పాయింట్స్ రీచ్ అయింది అని మనం చూసుకోవాలి. సెల్ సైడ్ పర్ఫెక్ట్గా రీచ్ అయిన పాయింట్ 87 పాయింట్స్ రీచ్ అయింది. 87 పాయింట్స్. దీనిలో ఒక మినిమం ప్రాఫిట్ చేస్తుండొచ్చు. మళ్ళా మనం చూసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇక్కడ ఒకసారి మనకి టార్గెట్ వచ్చేసింది. అప్పుడు పర్ఫెక్ట్గా మనకి ఇక్కడ ఒక సెటప్ వచ్చింది. అప్పుడు ఇక్కడ నుంచి ఒక ఎంట్రీ తీసుకుంటే ఎన్ని పాయింట్స్ వచ్చింది? మనకి రెండో ఎంట్రీ తీసుకోవాలని అవసరం లే. ఫస్ట్ ఎంట్రీలో మంచి ప్రాఫిట్ వచ్చిందంటేనే ఎగ్జిట్ అయిపోవచ్చు. రెండోసారి 75 పాయింట్స్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మూడోసారి తీసుకోవాలని అవసరం లే. మన లైన్ దగ్గరనే పర్ఫెక్ట్గా ఇక్కడ ఒక సెల్ సెటప్ వచ్చింది. సో క్యాండిల్స్ సెల్ సైడ్ వస్తుంది. సెల్ సైడ్ ఎన్ని పాయింట్స్ వచ్చింది? ఒక బఫర్ పాయింట్స్ యాడ్ చేసుకుంటాము. సో 198 పాయింట్స్ వచ్చింది సెల్ సైడ్. ఏదైనా ఒక్క ఎంట్రీ తీసి ఉండొచ్చు. నెక్స్ట్ ఆప్షన్కి నేనే స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసి ఈ లెవెల్స్ వేసి వాట్సాప్లో పంపించాను. అప్పుడు పర్ఫెక్ట్గా ఇక్కడ ఒక సెటప్ వచ్చింది. అప్పుడు ఇక్కడ నుంచి మనం సెల్ చేసుకున్నామంటే ఇక్కడ ఫస్ట్ టార్గెట్ రీచ్ అయ్యింది. మళ్ళీ ఇక్కడ మనం బై చేసుకున్నామంటే ఇక్కడ ఫస్ట్ టార్గెట్ రీచ్ అయ్యింది. సో బై సైడ్ మనం బై మాత్రమే చాలా చూస్తున్నాం కాబట్టి బై సైడ్ ఎన్ని పాయింట్స్ రీచ్ అయ్యింది? బై సైడ్ 88 పాయింట్స్ రీచ్ అయ్యింది ఆప్షన్లో. దీనిలో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. సో మీరు చూస్తున్నది ఈ నిఫ్టీ యొక్క కాల్ ఆప్షన్. పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ అయిన దగ్గర ఇక్కడ ఒక సెల్ సెటప్ వచ్చింది. ఇది లైను, ఇది జాక్పాట్ లైను, ఇక్కడ సెల్ సెటప్ వచ్చింది. క్యాండిల్స్ లో దాటి సెల్ సైడ్ పోతుంది ఎన్ని క్యాండిల్స్. సో ఫస్ట్ టార్గెట్ ఇక్కడ రీచ్ అయ్యింది, సెకండ్ టార్గెట్ దాటిపోతుంది. మాక్సిమం రీచ్ అయిన పాయింట్స్ చూస్తాం. సో మాక్సిమం రీచ్ అయిన పాయింట్స్ ఎన్ని? 207 పాయింట్స్. ఈ 207 పాయింట్స్ లో ఒక మినిమం ప్రాఫిట్ మనం చేసి ఉండొచ్చు. నెక్స్ట్ నిఫ్టీ యొక్క పుట్ ఆప్షన్ చూస్తున్నారు. పర్ఫెక్ట్ గా ఇక్కడ మన యొక్క జాక్పాట్ లెవెల్స్ లైన్ ఉంది. ఇక్కడ ఒక క్యాండిస్టిక్ ప్యాటర్న్ వచ్చింది, దాటిపోతుందని చూసుకోవాలి. సో దాటిపోతుంది. అప్పుడు ఇది ఒక ఫస్ట్ టార్గెట్ ఇక్కడ రీచ్ అయ్యింది. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ టైము ఇక్కడ లైన్ ఉంది, ఇక్కడ ఒక క్యాండిస్టిక్ ప్యాటర్న్ వచ్చింది. ఈ లైన్ దాటి కింద మనం ఒక ఎస్ఎల్ వేసుకున్నామంటే కూడా ఈ క్యాండిల్స్ బై సైడ్ పోతుంది అన్ని క్యాండిల్స్. సో ఈ ఫస్ట్ టార్గెట్ ఇక్కడ రీచ్ అయ్యింది, సెకండ్ టార్గెట్ ఇక్కడ రీచ్ అయ్యింది. సో దీనిలో బఫర్ పాయింట్స్ యాడ్ చేసుకొని ఎన్ని పాయింట్స్ రీచ్ అయ్యింది అని చూస్తాము. 210 పాయింట్స్ రీచ్ అయ్యింది ఆప్షన్లో. దీనిలో ఒక మినిమం ప్రాఫిట్ చేస్తుండొచ్చు. నెక్స్ట్ ఇదేలాగా బ్యాంక్ నిఫ్టీ కూడా వేసి పంపించున్నాను. ఇక్కడ చూసామంటే ఇక్కడ స్టార్ట్ అయింది మార్కెట్. సో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మార్కెట్ అంతా అయిపోయిన తర్వాత ఈ లైన్లు వేసుకొని మనం మాట్లాడలేదు. మార్కెట్ ఓపెన్ అవ్వడానికి ముందే ఈ జాక్పాట్ లెవెల్స్ వేసిన చార్ట్ వాట్సాప్లో పంపబడినది. పర్ఫెక్ట్గా ఇక్కడ నుంచి రివర్స్ అయిన మార్కెట్ ఇక్కడ పర్ఫెక్ట్గా ఒక బై సెటప్ క్యాండిల్ వచ్చింది. సో క్యాండిల్స్ సెల్ సైడ్ పోలే, బై సైడ్ అయిపోతుంది. అప్పుడు మొత్తం క్యాండిల్స్ బై సైడ్ అయిపోయేసింది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ రీచ్ అయింది, సెకండ్ టార్గెట్ ఇక్కడ రీచ్ అయింది. అప్పుడు దీని యొక్క మాక్సిమం రీచ్ అయిన పాయింట్స్ ఒకసారి చూస్తాము. ఒక బఫర్ పాయింట్స్ యాడ్ చేసుకున్నాను. 190 పాయింట్స్ రీచ్ అయింది
ఆప్షన్లో ఈ 190 పాయింట్స్లో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. సో ఎందుకు నేను మినిమం ప్రాఫిట్ చెప్తున్నా అనే డీటెయిల్స్ ఒక 2 రోజుల ముందు వేసిన వీడియోలో డీటెయిల్గా చెప్పి ఉన్నా. అదేలాగా సెకండ్ టార్గెట్ ఎలా బుక్ చేసుకునేది ఈ 10 రోజుల వీడియోలోనే అన్ని విషయాలు చెప్పున్నా. ఫస్ట్ టార్గెట్ ప్రాఫిట్ వచ్చేసిందంటే సెకండ్ టార్గెట్ మనం ఎన్ని పాయింట్స్ బుక్ చేసుకోవాలా ఇదంతా. ఫస్ట్ టార్గెట్ వచ్చేసిందంటే వదిలేస్తేనే మంచిదే. నెక్స్ట్ ఇది మన యొక్క జాక్పాట్ లెవెల్స్. పర్ఫెక్ట్ గా వాట్సాప్ లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైసింగ్ దగ్గర ఒక సెల్ క్యాండిల్ ప్యాటర్న్ వచ్చింది. ఈ సెల్ క్యాండిల్ ప్యాటర్న్ యొక్క బఫర్ పాయింట్స్ యాడ్ చేసుకుంటాం. ఇక్కడ నుంచి బఫర్ పాయింట్స్ యాడ్ చేసుకుంటాం. సో బఫర్ పాయింట్స్ యాడ్ చేసుకునేసి మాక్సిమం రీచ్ అయిన పాయింట్స్ ఎన్ని చూస్తాము. 270 పాయింట్స్ రీచ్ అయింది. సో దీని యొక్క ఫస్ట్ టార్గెట్ ఇక్కడే రీచ్ అయింది. ఈ 270 పాయింట్స్లో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. సో మీరు నిఫ్టీ ఆప్షన్ ట్రేడర్గా ఉంటే జాయిన్ అవ్వడానికి వాట్సాప్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చున్నాను. ఆ వీడియో హౌ టు ట్రేడ్ జాక్పాట్ లెవెల్స్ అని ఉంటుంది. ఆ వీడియో లోపల పోయారంటే ఆ వీడియో చూసేసారంటే కింద వచ్చి నా యొక్క వాట్సాప్ లింక్ డైరెక్ట్గానే ఇచ్చున్నాను. సో ఆ వీడియో వచ్చి ఒక 2.5 నిమిషమే ఉంటుంది, అది చూడండి. సో ఎలా జాయిన్ అయ్యేది అనేది చాలా డీటెయిల్గా చెప్పున్నా. మీరు బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ ట్రేడర్గా ఉంటే కూడా దానిలోనూ ఆ డీటెయిల్ చెప్పున్నా. సో చాలామంది వాట్సాప్లో ఎలా జాయిన్ అయ్యేది అని అడుగుతూ ఉన్నారు. దానికోసం ఒక 2.5 నిమిషం వీడియో సపరేట్గానే వేసేసా. సో మీరు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు, ఈజీగా జాయిన్ అయిపోవచ్చు. సో హ్యాపీ ట్రేడింగ్. మనందరూ ట్రై చేస్తాము, ప్రాఫిట్ చేస్తాము. థ్యాంక్ యూ.